మనసు ఆధీనంలో మనం ఉండి ఏం చేస్తాము, వెంటనే శరీరం లేచి పనులు చేయడం, దాని ఆధీనంలోకి వెళ్ళిపోయి అన్నీ చేసుకుంటూ ఒక్క పని కరెక్ట్ చేయదన్నట్టు మనసు. అదే నీ ఆధీనంలో మనసు ఉందనుకోండి, నేను ఒకటే వీడియో చూస్తున్నాను, ఫోన్ తీసి పక్కన పెడుతున్నాను అంతే. నేను ఒక గంట సేపు ధ్యానం చేస్తున్నాను, నేను ఒక గంట సేపు ధ్యానం చేసేంతసేపు నా ఆజ్ఞాచక్రంలో నా గురు రూపాన్ని నేను దర్శనం చేసుకుంటున్నాను. అర్థమైందండి? ఇలా ప్రతిదీ నీ ఆధీనంలోకి వచ్చినట్టు లెక్క. మనసు నీకు ఇది తినాలనిపించగానే వెంటనే ఆగిపోవాలి, తినాలి. నేను వద్దని చెప్పట్లేదు, మనసుకు స్పందించినట్టు అయిపోతుంది. నీకు ఆకలేసినప్పుడు నువ్వు తినాలి. బాగా ఆకలేసే లోపల తెలుస్తుంది కదా మనకి, బాగా ఆకలేసినప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంట్లో సపోజ్ మీరు అందరు కలిసి కూర్చొని తింటారు ఫ్యామిలీతో. తిన్న తర్వాత సడన్గా మీ ఫ్రెండ్ ఎవరో వచ్చేసి భోజనానికి వెళ్దాం రా అని పిలుస్తారు. మోమాటానికైనా అక్కడ తింటావా తినవా? అక్కడ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ మనసు ఏం చేసింది, లాక్కెళ్ళింది అంత దూరం, వాళ్ళతో వెళ్ళారు. ఆ కాస్త కూస్త తినాలి ఇంకా దాన్ని. ఆల్రెడీ మనం కడుపు నిండా తిన్న తర్వాత పంచభక్ష పరమాన్నం పెట్టినా తినలేని పరిస్థితిలో మోమాటానికి కూడా చేసేటువంటి పనులన్నీ కూడా మనసే చేపిస్తుంది. ఇన్ని రోజులు తెలుసా మీకు ఈ విషయం? ఈ మోమాట పడడము, ఆర్ట్ఫుల్గా ఏ పని సరిగా చేయలేకపోవడము, మనని మనం యాక్సెప్ట్ చేసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా మనసు చేస్తుంది అన్నట్టు. ఎప్పుడైతే మన మనసు మన కంట్రోలింగ్కి వస్తుందో, మీరు చెప్పిన పాయింట్ ఒకటి రైట్ అండి. మనసుని ఎక్కువ మన మనసు అంటే మనసుతో సాధన చేస్తున్నాం, మరి మనసు లేకుండా మనం ఏం చేయలేంగా. ఆత్మ ఆత్మ అంటున్నాం, మరి ఆత్మ లేకుండా ఈ శరీరం కూడా ఉండలేదు కదా. ఆత్మకి కూడా ఈ శరీరం అవసరం. అలా మన కంట్రోల్లో ఉన్నప్పుడు మనం ఆజ్ఞాచక్రంలో దృష్టిని పెట్టుకొని ఆ కంట్రోలింగ్ కోసం అన్నట్టు ఎన్ని ఆలోచనలు వచ్చినా మనం వాటి వెంబడి పడి వెళ్ళము. ఏది జరిగినా సాక్షిగా చూస్తూ ఉంటాము, అన్నిటికీ స్పందించలేమన్నట్టు. ప్రతి దానికి నువ్వు స్పందించకుండా నేను మౌనంగా ఉన్నాను, నేను పరమ భక్తుడిని, లేకపోతే నేను పరమ భక్తురాల్ని, నేను ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నాను అని ఎంతసేపు ఎరుకతోటి ఉంటారు? క్షణంలో మైమర్పిస్తూ ఉంటుంది అన్నట్టు మనసు. అందుకే మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి. ఏ టైంలో నాకు టీ తాగాలనిపిస్తుంది, ఎటు కానీ టైము అన్నట్టు. అది ఆ టైంలో టీ తాగాలనిపిస్తుంటే మనసు చేసేటువంటి పని కాసేపు ఆగండి. ఏ పని భయపడకుండా చేసేటువంటి పనులన్నీ కూడా మనసు ద్వారా చేస్తూ ఉంటాను. మనకు ఆత్మానందం ఎప్పుడు, మనకు ఒక సంతోషము ఆనందంగా ఉందని ఎప్పుడు చెప్తాము? మన ఆత్మ పనిచేస్తుంది మన పంచేంద్రియాలతోని. మనసు అణిగినప్పుడు ఆత్మస్థితిలో ఉండి చేసేటువంటి పనులన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి, ఆర్ట్ఫుల్గా అనిపిస్తుంది. దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి, చాలా డెప్త్గా ఉంటుంది ఈ విషయం. ఎప్పుడైనా బహిర్మౌనం అంతర్మౌనం ఈ రెండు చేయాలి. మనకు బహిరేంద్రియాలు అంతరేంద్రియాలు ఉంటాయి. అంతరేంద్రియాలతో చేసేటువంటి కర్మ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక మనిషిని కత్తితో పొడిచిన దానికంటే కూడా వాక్కుతో హింసిస్తారు, మానసికంగా కూడా హింసిస్తారు. మీరు అబ్జర్వ్ చేసుకోండి ఈ విషయాలన్నిటిలో. సాధన చేసే వాళ్ళకి ఇవి కంపల్సరీ అవసరమైతే. ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతే కూడా మనకు వాక్ అనేది పనిచేయదు. మాటకి పవర్ రావాలి. 84 లక్షల జీవరాశుల్లో ఎవరికి లేని వాక్కు, ఏ జంతువుకు లేని వాక్కు ఒక మానవుడికి మాత్రం పెట్టాడు భగవంతుడు. మానవ జన్మ చాలా దుర్లభమైనటువంటి జన్మ. మరి అలాంటి జన్మను మనం సార్థకం చేసుకోవాలి. ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని వేదాలు చదివినా, 20 ఏళ్ళ నుండి సాధనలు చేసినా, నిన్ను నువ్వు తెలుసుకుంది బయట ప్రపంచంలో ఎంత ఎదిగినా, ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఒక ఆనంద స్థితి వాళ్ళకు లేదని నేను చెప్పను. వారు అదే ఆనందం అనుకొని ఆ భ్రమలో జీవిస్తుంటారన్నట్టు. పాపం వాళ్ళకు కూడా తెలియదు.
ఆనందం అంటే లగ్జరీ లైఫ్ జీవించడమే ఆనందం అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఏది లేకపోయినా ఆనందంగా ఉండగలిగేది ఒక ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే. అది ఒక్కరిద్దరే ఉంటారు, అందరూ ఉండరు. మనం గురువారం రోజు మౌనంగా ఉందాం. ఆ రోజు వీక్లీ వన్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అడగండి, మన సాధన కూర్చుందాం. హిమాలయాల దాకా వెళ్ళామంటే అంత ఈజీగా వెళ్ళలేము కనుక చిన్నగా మీ బాడీ నుండి సూక్ష్మ శరీరంగా, అంటే ఎన్నర్ బాడీ స్ట్రాంగ్ ఉంటేనే మనకు ఈ కనబడుతున్న శరీరం స్ట్రాంగ్గా ఉంటుంది. నొప్పి, బాధ, వ్యాధి, అనారోగ్యం ఏదైనా సరే, బాధ, దుఃఖము ఇవన్నీ కూడా లోపల శరీరానికి, మానసిక శరీరానికి వచ్చిన తర్వాతనే బయట శరీరానికి వస్తుంది. 6 నెలల ముందు లోపల వచ్చిన తర్వాతనే మానసికానికి మందు లేదు అని అంటారు. ఈ బయట శరీరానికి తప్పకుండా ట్రీట్మెంట్ అవసరం. చెప్పండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మా, ఇప్పుడు ఆధ్యాత్మికంలోని మనం తమో రజో సత్వగుణాలని మన శరీరంలో ఉన్నాయని మనం చెప్పుకుంటాం కదమ్మా. అమ్మా చెప్పండి. అది తమో రజో సత్వగుణాలు మన శరీరంలో ఉన్నాయని ఆధ్యాత్మికంలో చెప్పుకుంటాం కదమ్మా. మన సాత్వికమైన సాధన కదమ్మా. ఎస్. ఆధ్యాత్మికంలో మరి ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే మన శరీరం అనేది అనారోగ్యాలకి గురవ్వకుండా, లైక్ ఒక సంపూర్ణమైన ఆరోగ్యం, మంచి గుణాలు వచ్చేటువంటి ఆహారం ఎటువంటిది తీసుకోవాలనేది నా క్వశ్చన్ అమ్మా. ఓకే అమ్మా, ఒక విషయం చెప్తాను. ఇది చాలామందికి అడిగారు నన్ను, ఆల్రెడీ చెప్పాను కూడా. ఏదైనా కర్మ సిద్ధాంతం ప్రకారము మనకు కర్మానుసారంగా ఆ భోజనాన్ని తింటాం, కర్మానుసారంగా, అంతేనా? అయితే ఇప్పుడు ఒక గురువుగా మీరు ఇది తినండి, ఇది తినకండి అని చెప్తాము, ఓకేనా? ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఇది తినండి, ఇది తినకండి అంటే, అరే గురుమాత చెప్పింది, మేము పలానాది తినొద్దు, మేము ఇదే తినాలి, వెజిటేరియన్గానే ఉంటాం మేము అనేసి అనుకుంటారు, వాస్తవం. కానీ లోపల ఏమవుతుందంటే, ఆల్రెడీ ఫ్రెండ్స్ సర్కిల్లో అయి ఉండొచ్చు మగవాళ్ళైతే. ఒకవేళ ఎక్కడికన్నా భోజనాలకి వెళ్ళినా కానీ తప్పకుండా తినమని వాళ్ళు ఫోర్స్ చేస్తుంటారు. ఆ ఫోర్స్ చేస్తున్న టైంలో వీళ్ళకి లోపల తినాలనిపిస్తుంటుంది, బయటికేమో గురువులు చెప్పారు వద్దని అనిపిస్తుంటుంది, లోపల ఆల్రెడీ ఆస్వాదించేస్తారు వాళ్ళు. ఈ బయట తిన్నదానికంటే లోపల ఆస్వాదించింది ఎక్కువ పనిచేస్తుంది కదమ్మా. ఈ పాయింట్ కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అనారోగ్యమే వచ్చింది, కనీసం డాక్టర్ ఏమని చెప్తాడో, ఒక ఎగ్గు తినండి అని చెప్తున్నారు. అంటే అక్కడ కర్మ ఉంది, ఆ కర్మ చెయ్యాలి కనుక ఇది తినండి, ఇది తినండి అని చెప్తున్నారు. ఇలాంటి ఫుడ్ కాడ మనము ఎక్కడ ఎవరితోని వాదన చేయకూడదు అన్నట్టు. ఇంకొకటి, ఉదాహరణకి మనం తింటాం అనేసి ఒక బాక్స్ తెచ్చుకున్నాం, ఎక్కడికో వెళ్ళాం, ఆఫీస్కి వెళ్ళాం, తింటున్నాం, తిని సగం టిఫిన్ నేను తర్వాత తింటాననేసి పక్కన పెట్టారు మీరు. ఆ టైంలో ఏం జరిగింది? ప్రాణం పోయింది అనుకుందాం. ప్రాణం పోయింది, ఈ సగం బాక్స్ తింటా అని పెట్టుకున్నావు కదా, తింటాన్న ఆలోచన అక్కడ నువ్వు క్రియేటివ్ చేసినావు, ఆల్రెడీ నేను సగం తింటాననేసి. మరి అలాంటప్పుడు మరి ఈ భోజనం కోసం మళ్ళీ నువ్వు చనిపోయావు కనుక మళ్ళీ పుట్టాలి కదా. ఆల్రెడీ ఇది సగం బాక్స్ నేను తర్వాత తింటాను అంటే, కర్మ సిద్ధాంతం ప్రకారము నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు. కానీ మన పురాణాలలో కానీ శాస్త్రాలలో కానీ ఎక్కడ నీసు తిన్నట్టుగా ఎక్కడైనా ఉందా? ఆకులు, అలములు, పండ్లు, కాయలు, చెట్లు, పుట్టలు పట్టుకొని తిరిగారు. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు అర్థం చేసుకోవాలి? మొత్తం గ్రీనరీలో తిరిగారు వాళ్ళు. వాళ్ళు ఎటు చూసినా గ్రీన్గా కనబడుతుంది అంటే ఎక్కువ ఇష్టపడేది అదే కదా అందరూ. ఇంటి దగ్గర ఉంటేనేమో చాలా అవపడుతున్నాయి మన కళ్ళకి, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎన్నో సమస్యలు, మంచి చెడు, దుఃఖము, బాధ అన్నీ అనుభవిస్తున్నాం.
మరి వాళ్ళు అలా తిరిగారు కదా. అలా అని మనం సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా ఏ పురాణాలలో కూడా నాన్ వెజ్ తిన్నట్టు ఎక్కడ లిఖించలేదు. ఈ విషయాలు ఎందుకు గుర్తుపెట్టుకోరు? ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో దుర్గామాత టెంపుల్ కట్టిస్తారు. ఎన్నో బోనాలు అనేసి తీసుకువెళ్తారు. మన తెలంగాణలో నేను చాలా చూశాను, మేము కూడా చేసాం ఫస్ట్ టైం. అయితే ఈ బోనాలలో ఏం పెట్టుకోబోతున్నారు మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ, అందులో పరమాన్నం తీసుకెళ్తారు, చక్కెర అన్నం తీసుకెళ్తారు, లేకపోతే పసుపు అన్నం తీసుకెళ్తారు. అమ్మవారికి నైవేద్యంలాగా పెడుతున్నారు. తెల్లవారు మళ్ళీ ఈ మేకల్ని కోళ్ళని అన్నిటిని బలిస్తున్నారు. కానీ అమ్మవారికి ఇదంతా వంట చేసుకోపోయి అమ్మవారికి నైవేద్యం పెడతలేరు కదా. ఎక్కడ నాన్ వెజ్ తీసుకెళ్ళి ఏ అమ్మవారికి స్వయంగా గుళ్ళో కానీ ఎక్కడ మనం పెట్టం. మన కోరికలు తీరడానికి మనం చేస్తున్నటువంటి పనులు దైవానికి ఎలా అలవాటు చేస్తే అలా అన్నట్టు. అలా అని దైవము నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ తినదు అని నేను చెప్పను. కొన్ని మార్గాలలో కొన్ని సందర్భాలలో వాళ్ళు ఆరాధించే దైవాలను బట్టి వాళ్ళు అలా బలి చేస్తుంటారు అన్నట్టు. అంతే తప్ప మనము సత్వగుణం ఉండాలి ఎలా ఉంటుంది మరి? మాంసం ఎవరు తింటారు చెప్పండి? మాంసం ఎవరు తింటారు? జంతువులు వేటాడుకొని మంచి కూరలు కలిగి ఉంటాయి, తింటూ ఉంటారు అన్నట్టు. అలాంటప్పుడు మనకు ఒక లోపల ఒక వైరాగ్యం అనేది రావాలి. అది ఎవరికి వాళ్ళకు రావాలి, స్వతహాగా రావాలి. ఎవరు తినమన్నా లోపల నుండి తినాలనిపించదు, తాగాలనిపించదు. అంతే అమ్మా. ఆ వైరాగ్యం పుడుతుంది అన్నట్టు. ఇప్పుడు కొంతమంది అన్నారు, అమ్మ మేము నీసు తింటే నాన్ వెజ్ తిన్నప్పుడు మాకు బాగా క్రియలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. కొందరు అంటున్నారు మాకు నాన్ వెజ్ ఆ స్మెల్ వచ్చినా నాకు వామిటింగ్ అవుతుంది, అసలు మా ఇంట్లో వాళ్ళు తింటుంటే కూడా నాకు ఎటో అనిపిస్తుంది అని చెప్తున్నారు. చూడండి ఎలా ఉందో, కర్మానుసారంగా వెళ్తూ ఉంటారు. ఇదే తినాలన్న రూల్ అయితే మన దాంట్లో లేదు, కానీ లాస్ట్కి వచ్చేసరికి అదే జరుగుతుంది ప్రక్రియ. ఆ క్రియ జరుగుతుంది. వెజిటేరియన్గా ఉన్న వాళ్ళకి సత్వగుణాలు అవుపడాలంటే మరి వెజిటేరియన్గా ఉన్న వాళ్ళు సత్వగుణాలు కలిగి ఉన్నారా ఎవరైనా? అవునమ్మా. అందులో ఒక్కరిద్దరు ఉండొచ్చు. ఇక్కడ మనం ఎవరిని ఉద్దేశించి మాట్లాడడానికి లేదు, జస్ట్ మనకు క్లారిటీ కావాలి. సత్వగుణం కావాలంటే ఏం చేయాలి? సాధన పరంగా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? స్వాధ్యాయం చేయాలి, గురుదర్శనం చేయాలి, సత్సంగం పాల్గొనాలి, పుణ్యకర్మలు చేయడానికి మనం సహకరించాలి, గురువులు చేస్తున్నటువంటి పనులలో భాగస్వాములు కావాలి. అప్పుడే పైన ఆ గురువులకి దివ్యాత్మలకి మన గురు పరంపర కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ ఆత్మ సంతృప్తి అనేది కలుగుతుంది. ఈరోజు ఇలా మాట్లాడడం వల్ల కూడా మనం ఒక ఆశ్రమం చేద్దామన్నా కానీ మా గురు పరంపర యొక్క ఆశీస్సులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి నాకు. ఎందుకంటే వాళ్ళు చేస్తా అన్న పనులన్నీ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేశారో దేశమంతటా రావాలి. ఒక 600 సంవత్సరాలు శక్తిపాతం అనేది, కుండలిని సాధన విద్య అనేది ఒక 600 సంవత్సరాలు ఉంటుంది. ఒక 600 సంవత్సరాలు కనుమరుగైపోతుంది. ఇదంతా ఎప్పుడో వీళ్ళు క్రియేటివిటీ, మన గురువుల యొక్క ఆశీర్వాదాలు, వారి యొక్క ఆలోచన ఇప్పుడు నా నోటి ద్వారా కూడా వస్తుంది. నా ఆలోచన విధానం, నా భావన ఇదే. అవునమ్మా. అవును. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే అమ్మా, ఆహారం అనేది ఆధ్యాత్మికంలో ప్రధానమైన కారణం కదా. మన ఆలోచనలు ఏంటి, లేకపోతే మన భావన ఏంటి, ప్రతిదీ ఆధ్యాత్మికంలో ఆహారం అనేది ప్రధానమైన కారణమే కదమ్మా. దానికోసం అందరికి ఒకసారి మీరు చెప్తారని చెప్పి అడిగాను అంతే. ఓకే అమ్మ, కరెక్ట్ పాయింట్ అడిగారు. ఇది చాలాసార్లు నేను 1-2 వీడియోలు చేశాను. సత్సంగం లాగా నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నాను ఇండివిజువల్గా అన్నట్టు. అయితే ఏం జరుగుతుందంటే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. మసాలాలు తినుకుంటూ అల్సర్లు వస్తుంటాయి, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాగే మటన్ తింటేనే విటమిన్ అని అంటారు, నిజమే కావచ్చు, కానీ అందులో ఉన్న విటమిన్ కంటే మనకు వెజిటేరియన్లో కూడా దొరుకుతుంది, కానీ ఆ విషయం తెలియదు అన్నట్టు. ఈ ఇబ్బంది పడకుండా కళ్ళ పట్టి నీళ్లు కారుకుంటూ వాటర్ తాక్కుంటూ ముద్దకు వాటర్ తాక్కుంటూ ఎంత కష్టపడకుండా తింటూ ఉంటారు. చాలా మందిని అబ్జర్వ్ చేయండి మీరు ఒకసారి, పక్కనున్న వాళ్ళని ఇట్లా. అదే సత్వంగా అంటే మనం వెజిటేరియన్గా తినే వాళ్ళని చూడండి, ప్రశాంతంగా తింటారు. ఎంత ప్రశాంతంగా తింటే అంత తేలిగ్గా జీర్ణం అవుతుంది, ఆలోచన విధానం కూడా చేంజ్ అవుతుంది, డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు. తిని తాగేసి ఇంటికి వెళ్ళి ఎంతమంది గొడవ పడే వాళ్ళు ఎంతమంది లేరండి బయట.
అంతే మనం ఎంతో మందిని చిన్నప్పటి నుండి చూసుకుంటూ వస్తున్నాను మన ఇళ్ళ